హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 ట్రైలర్ నిన్న వచ్చింది. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్కు, ఎన్ని మిలియన్స్ సాధించింది 24 అవర్స్లో ఆల్ ప్లాట్ఫామ్లో. ఒక వీడియో అయితే చక్కర్లు కొడుతుంది. ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే ఎవరి రెమ్యునేషన్ ఎంత వార్ 2 మూవీకి అనేది, ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ట్రైలర్ అయితే నిన్న వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులకు అయితే డౌట్ క్లియర్ అయింది. వన్ ఆఫ్ ద టాప్ హీరో ఎన్టీఆర్ అన్న ట్రైలర్లో చూసిన తర్వాత ఎలివేషన్స్ కానీ ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ కానీ అభిమానులకు బ్రహ్మాండంగా నచ్చింది. టీజర్లో కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ ట్రైలర్ మాత్రం మంచి బూస్టప్, మంచి కిక్ అయితే ఇచ్చింది. ట్రైలర్లో మాత్రం 24 అవర్స్లో ఆల్ ప్లాట్ఫామ్స్ 90 మిలియన్ సాధించిందని మూవీ టీం అయితే ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్లో కానీ ఆల్ ప్లాట్ఫామ్ కలిసి 90 మిలియన్స్. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి 2 ఛానళ్ళు రిలీజ్ చేశారు. ఎస్ రాజ్ ఫిలిం సంస్థ హిందీ ఛానల్, ఒకటి తెలుగు ఛానల్ కూడా సపరేట్ ఉంది యూట్యూబ్లో, దాంట్లో కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే మంచి రెస్పాన్స్ దక్కింది. ట్రైలర్కు ఇన్ని వ్యూస్ వచ్చినాయి, ఇన్ని లైక్లు వచ్చాయనేది అది 100% ఈ మధ్యకాలంలో ఫేక్ అయిపోయింది. 90 మిలియన్సా, 100 మిలియన్సా, డిజాస్టర్లు మూవీకి కూడా ఈ రోజుల్లో 100 మిలియన్స్ వచ్చిందని ప్రకటించుకుంటున్నారు. అది వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ, వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజే. బుక్ మై షోలో లైక్స్ కానీ, టీజర్కి వచ్చిన లైక్స్ కానీ, వ్యూస్ కానీ, ఒక ట్రైలర్ వస్తే దానికి లైక్స్ కానీ, వ్యూస్ కానీ అన్ని తన పిఆర్ఓనే ఇలా లైక్స్ కానీ డబ్బులు కట్టి ఫేడ్ లైక్లు, ఫేడ్ వ్యూస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓన్లీ ప్రమోషన్ గురించే. మీరు నిజంగా 100 మిలియన్స్ వస్తే 10 కోట్ల మంది చూసిరా అని ఆశ్చర్యపోకండి. ఇదంతా ప్రమోషనే అనేది వాళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ట్రైలర్ బాగుందా లేదా అది ఒక్కటి మాత్రమే చూడాలి. నేను ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్లు ఎప్పుడైతే టాప్ ప్రొడ్యూసర్లు ఇవి చెప్పిర్రో ట్రైలర్ రికార్డు వ్యూస్, రికార్డు లైక్స్ అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. ట్రైలర్ ఎలా ఉంది, మేజర్ షాట్స్ ఎలా పడ్డాయి, ట్రైలర్లో మనకు ఆకట్టుకునే అంశం ఉందా లేదా అది మాత్రమే చూస్తున్నా. వార్ 2 ట్రైలర్ గత సినిమాలతో ఎస్ రాజ్ ఫిలిం సంస్థ తీసిన ఇలాంటి ఫ్రాంచైజీ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీతో పోలిస్తే ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ మాత్రం టాప్ క్వాలిటీతో ఉంది. మాస్టర్ పీస్ లాగా అనిపించింది ట్రైలర్ మాత్రం. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ట్రైలర్ మొత్తం వాళ్ళ విధ్వంసమే కానొచ్చింది. ఇంకొక సోషల్ పోస్ట్ అయితే ఒకటి కానొస్తుంది. టాప్ వెబ్సైట్లు కూడా ప్రకటించినాయి. వార్ 2 మూవీలో నటించిన స్టార్ క్యాస్ట్కు ఎవరి రెమ్యునేషన్ ఎంత అంటే వన్ ఆఫ్ ద టాప్ ఎన్టీఆర్దే 60 కోట్ల రెమ్యునేషన్, హృతిక్ రోషన్ కు 48 కోట్ల రెమ్యునేషన్, ఇంకా డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి 32 కోట్లు, కైరా అద్వానీకి 15 కోట్ల రెమ్యునేషన్. వార్ 2 స్టార్లో వన్ ఆఫ్ ద టాప్ పేడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అని ఒక లిస్ట్ అయితే వచ్చింది. 100% దీంట్లో డౌటే లేదు. ఎన్టీఆర్ సినిమా వస్తే పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ క్రియేట్ అవుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పాన్ ఇండియా స్టార్డమ్ ఎవరికి ఉందని ఒక లిస్ట్ వస్తే ప్రతి టైంలో నెంబర్ 2 ఆర్ నెంబర్ 3 ఎన్టీఆర్ స్టార్డమ్ అయితే ఉంటుంది. టాప్ 10లో కూడా పాన్ ఇండియా మార్కెట్లో హృతిక్ రోషన్ లేడు కాబట్టి అందుకే ఇవన్నీ కొలమానత తీసుకునే వాళ్ళు ఎన్టీఆర్కి వన్ ఆఫ్ ద వార్ 2 మూవీకి టాప్ ఫేడ్ యాక్టర్గా ఎక్కువ రెమ్యునేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ అయితే మార్నింగ్ నుంచి చక్కర్లు కొడుతుంది. 100% దీంట్లో నిజం ఉండొచ్చు. రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్గా ఎన్టీఆర్ను ఫస్ట్ టైం ఒక స్పై థ్రిల్లర్ మూవీలో డిఫరెంట్ లుక్లో చూసాం ఎన్టీఆర్ను. ఇలాంటి యాక్షన్ మూవీలో ఎప్పుడు చూడలేదు. డిఫరెంట్గా కానొచ్చాడు, మాకు అదే చాలు. ట్రైలర్ చాలా బాగుందని ఎన్టీఆర్ అభిమానులు చాలా సాటిస్ఫైడ్ అవుతున్నారు. కానీ హిందీ మార్కెట్లో ఎన్టీఆర్ను పొగుడుతుంటే ఆ కిక్కే మామూలుగా లేదు. ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ డామినేషన్ చేశాడు అని ఈ హిందీ నుంచి ఇలాంటి కామెంట్లు వినపడుతున్నాయి. ట్రైలరే ఈ రేంజ్లో ఉందంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఫుల్ యాక్షన్ బొమ్మ ఉండబోతుంది ఆగస్టు 14న. ఒక టాప్ హీరో ట్రైలర్ వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు 24 అవర్స్లో ఇన్ని లైక్లు, 24 అవర్స్లో ఇన్ని వ్యూస్ సాధించింది అనేది ఒకప్పుడు. ఇప్పుడు ఇదంతా ఫేడ్ మాఫియా అనే ప్రొడ్యూసర్లే బయటకు వచ్చి చెప్తున్నారు. అవి వ్యూస్ మాత్రం పట్టించుకోవద్దు. ట్రైలర్ ఎలా ఉంది అనేది మాత్రమే మనకు ఆకట్టుకున్నదా లేదా అది మాత్రమే చూడాలి. ట్రైలర్ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ.